జాబ్స్ అప్లై చేసుకున్న వాళ్ళకు ఏ విధంగా రావాలి. నెక్స్ట్ ఇది ఒక అంతిమ పోరాటం. సింగరేణి డిపెండెంట్ జాబు అనేది నా జన్మ హక్కు. సింగరేణి బొగ్గు నా జీవితం, డిపెండెంట్ జాబు నా జన్మ హక్కు. బాలగంగాధర్ తిలక్ ఏం చెప్పిండు? స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం 3 కోట్ల మంది ఏం చేసినాం? అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన జన్మ హక్కు అన్నాం. సింగరేణి డిపెండెంట్ అందరి జన్మ హక్కు, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగం. ఆ జన్మ హక్కు డిపెండెంట్ ఉద్యోగం అనే నినాదంతో మనం పోవాలి. ఒక్కసారి అందరూ అండి, డిపెండెంట్ ఉద్యోగం, డిపెండెంట్ ఉద్యోగం, డిపెండెంట్ ఉద్యోగం సాధిద్దాం, 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 సాధిద్దాం. జై సింగరేణి. ఈ విధంగా మనం డిపెండెంట్ జాబ్ మా జన్మ హక్కు అనేది ఒక మాటలకే పరిమితం కాకుండా నర నరాల్లో మన రక్తంలో ఏ విధంగా అయితే పోరాడాల్సిన శక్తి ఉన్నదో, ఒకప్పుడు నిజాం కాలంలో మనం ఏ విధంగా పోరాడినాం. అప్పుడు పాంచన్ కాల్ముక్త దొర అనే టైంలోనే రామ్జీ గోండ్ లాంటి వాళ్ళు మరియు కొమరం భీం లాంటి వాళ్ళు నిజాంను ఎదిరించి పాంచన్ కాలముక్త అనే టైంలో పరుగులు పెట్టించిన నిజాంని. అలాంటి రక్తమే మన యువశక్తిలో ఉన్నది. నిజాంను ఎదిరించినాం, అప్పుడు ఇంకా రజాకార్లను ఎదుర్కొన్నాం. నెక్స్ట్ సాయుధ పోరాటం చేసిన ఘన చరిత్ర కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి ఉన్నది. రాష్ట్రం 1969 నుంచి మొదలు పెడితే 2009 వరకు కూడా మనం పోరాటాలు చేసినాం. 2009 నుంచి 2014 వరకు కూడా కీలకంగా మన యొక్క విద్యార్థులు చదువుకున్న యొక్క మేధావులతోనే ఆ యొక్క రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. సేమ్ అలాంటి పరిస్థితే ఇప్పుడు తెలంగాణలో ఈ యొక్క సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాల్లో ఉద్యోగాల సాధన కోసం మళ్ళొక ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సింగరేణిలో ఎన్నో రోజుల నుంచి ఉద్యోగాలు వస్తానే పోతానే ఇగిస్తాడు అగస్తాడు అని ఓపిక పట్టినాం, అయిపోయింది. ఇది ఒక మలిదశ ఉద్యమం. సింగరేణి ఉద్యోగాలకు ఇది ఒక మలిదశ పోరాటం, అంతిమ పోరాటం. ఎందుకంటే సింగరేణిలో ఇది ఒక మలిదశ పోరాటం నేను అభివర్ణిస్తున్నాను. డిపెండెంటే మా జన్మ హక్కు అనేది ఇక్కడి నుంచి మొదలైంది. ఈ అంతిమ పోరాటం నుంచి మనం జన్మ హక్కు కోసం పోరాటం చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, డిపెండెంట్ అందరూ ఒక్క తాటిపైకి రావడం నిజంగా శుభ పరిమాణం. ఇప్పుడున్న వ్యక్తులు ఇంకొక 500 నుంచి 5,000 మందికి మనం తయారయ్యే అవకాశం ఈ 10 రోజులలో ఉన్నది. మనం ప్రతి ఏరియాకు ఒక 50 మంది చొప్పున ఇక్కడ ఉన్న సోదరులు అందరూ ఒక కమిటీగా మనం ఏర్పడదాం. ఏరియాకు ఒక 50 మంది చొప్పున 11 డివిజన్లు ఉన్నాయి. 11 డివిజన్లో డివిజన్ కి 50 మంది చొప్పున 500 మందిని రిలే నిరాహార దీక్ష చేయడం కోసం మనం ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి ఆలోచించండి, ఏరియాకు 50 మంది నిరాహార దీక్ష ఒక 2 రోజులు 3 రోజులు మన రిలే నిరాక్షణ కొనసాగించినట్లయితే ప్రభుత్వం మెడలు వంచే పరిస్థితి ఉన్నది. కేసీఆర్ మనకు చెప్పిండు ఉద్యమ స్ఫూర్తి. సిద్దిపేట సభలో 2009లో ఒక ఉద్యోగుల సభలో ఏం చెప్పిండు? తెలంగాణ అచ్చుడో నేను దచ్చుడో అని చెప్పిండు. నేను కూడా అదే చెప్తున్నా, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు అచ్చుడో లేకపోతే నేను దచ్చుడో ఏదో ఒకటి జరుగుతుంది. అయితే జైత్రయాత్ర లేదంటే శవయాత్ర, ఖచ్చితంగా జైత్రయాత్ర చేయాల్సిన లేదంటే శవయాత్ర చేస్తామా? మనం జైత్రయాత్ర చేయాలంటే ఆయనే ముఖ్యమంత్రి గారు మనకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు రాకపోతే ఖచ్చితంగా నా శవయాత్రలో పాల్గొంటానని ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నా. డిపెండెంట్ నా జన్మ హక్కు అనే దానికోసం నేను బలిదానం కావడానికి కోసం కూడా నేను సిద్ధంగా ఉన్నా. భయపడటోళ్ళం కాదు, భయపడటోళ్ళం ఉద్యోగాల కోసం ఎంతటి పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ చెప్తున్నా. మీ వంతు సహకారంగా వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అదే విధంగా మేధావి వర్గం కూడా, ప్రజా సంఘాల వాళ్ళు కూడా నాకు చాలా మద్దతు ఇచ్చి నన్ను ముందుకు తీసుకువెళ్లే విధంగా నాకు ధైర్యాన్ని నా గుండెలో నింపినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.